ఇన్ని రొయ్యలు అయితే పడ్డాయి మనకు. ఇవి ఒక పక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిషింగ్ పుత్ర వ్లాగ్స్. ఈరోజు అయితే మేము దీంతో రొయ్యలు పడదామని అయితే తీసుకుని అయితే వచ్చినాం. ఎన్ని పడతాయో మనకైతే ఐడియా లేదు. అలాగే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇందులో బ్యాక్ సైడ్ మనము రొయ్యలు అనేది పట్టేది ఈ తోపెలతోటి. మనకి ఎన్ని రొయ్యలు పడతాయో అనేది మనకైతే ఐడియా లేదు. ఫస్ట్ టైం అనమాట దీంతో అయితే ట్రై చేయడం. చూద్దాం ఎన్ని పడతాయో. మనకొచ్చేసి బంగారు దిగ పిల్లలు పడ్డాయి. ఇవైతే మేము తినము. ఫస్ట్ టైం అనమాట రొయ్యల తోపెలతోటి ఈ చేపలు పట్టుడు. ఈ రొయ్యలు పట్టుడు సారీ ఇన్ని రొయ్యలు అయితే పడ్డాయి మనకు. ఇవి ఒక పక్క కూడా కావు నాకైతే. మళ్ళీ ఒక్క రౌండ్ అయితే వెళ్తున్నా. ఈసారి ఎన్ని పడ్డాయి అవి తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతా. అటు అబ్బాయి చూద్దాం ఒకసారి మళ్ళీ. ఇట్లా చేస్తే ఎక్కువ దమ్ము రాదు. ఈ విధంగా చేస్తే ఎక్కువ దమ్ము అయితే రాదు. సింపుల్ ఎగ్జాక్ట్గా మన మోకాలను మట్టుకున్నది. ఇంతే వాటర్ ఉంది మొత్తం బుడదని.
రొయ్యలు అయితే ఇవి పడ్డాయి. నాకు తెలిసి చిటాక్ కూడా కావనుకుంటా. చూపిస్తావు, ఇవే అన్నమాట రొయ్యలు. చిట్టి రొయ్యలు మీకు ఇష్టమో లేదు కూడా కింద కామెంట్ చేయండి. క్యా కాళ్ళు చూడండి, ఎగ్జాక్ట్గా ఇంత లోతు బురద అయితే పట్టుకుంటుంది మనకైతే. ఈ రొయ్యలు అయితే పడ్డాయి. అలాగే ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియో కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. టాటా, సీ యూ, బాయ్ బాయ్.